వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో తన వైఖరి పరోక్షంగా స్పష్టం చేశారు. అధికారం వచ్చిందని ప్రతీకార చర్యలు తీసుకోవడం తన విధానం కాదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇంకా కుక్కలు మొరుగుతున్నాయి, అయినా తాను పట్టించుకోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు సందర్భంగా తెలిపారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం ముందు సమానమేనని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు గడిచిన 5 ఏళ్లలో తనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి జైల్లో ఉంచినా తాను ప్రతీకారం తీర్చుకోలేదని, అనుచరులు కూడా సంయమనం పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకే నిన్న పిలిపించాను, ఈ రోజు పిలిపిస్తున్నాను. రండి, శ్రీకాకుళం జిల్లాలో హోటల్స్ కట్టండి. ఇండస్ట్రీ పాలసీ పెట్టాం. ఇండస్ట్రీకి ఏదైతే పాలసీ ఉందో టూరిజానికి కూడా అదే పాలసీ ఇస్తున్నాం. దీనివల్ల చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు, టూరిజం కూడా వస్తుంది. హోటల్స్ కట్టాలి, టెక్కల్లో కట్టాలి, శ్రీకాకుళంలో కట్టాలి. అందరికీ నేను పిలుస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళకి నేను పూర్తి సహకారం అందిస్తాను. ఈ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. 6 మాసాలైంది. మీరందరూ అనుకున్నారు అచ్చెన్నాయుడు గారు వచ్చారు, ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు అచ్చెన్నాయుడికి ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు, కొరడా జులాయిస్తాడు. మా విధానం అది కాదు. చట్టం తన పనిచేస్తుంది. ఇంకా పిచ్చుకొక్కలు ఒరుగుతున్నాయి. అచ్చెన్నాయుడే మా మీద చేస్తున్నాడు. అచ్చెన్నాయుడు చేసి అప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ అసలు మాట్లాడడం కూడా లేదు. ఎవరికి అసలు కక్ష సాధింపిన చర్య అచ్చెన్నాయుడు దగ్గర ఎవరైనా నేనే కక్ష సాధింపు చర్య చేసి ఎవడైనా ఉంటాడా? నాకు చేసిన దానికి నేను ఎంత కక్ష సాధింపు చర్య చేయాలి? నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను, కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. మా వాళ్ళు ఇక్కడ స్పీడ్ అవుతున్నా మనం ఎప్పుడు కక్ష సాధింపు చర్య, చట్టం తను పని చేసుకోవాలి. తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేదు. తప్పనిసరిగా ఒక అవకాశం ఆ రోజు వచ్చింది, బాగా చేశాం. ఈ రోజు మళ్ళీ వచ్చింది. టెక్కలు ఇంకా బాగా చేయాలి, అందరూ సహకరించాలి. ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు రోడ్డు వేసాం. ఆ రోడ్డు ప్రధానమైన రోడ్డు. రేపు పండుగ వస్తుంది, మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా ఖాళీ ఉంది. ఆ రోడ్డు వెడల్పు చేసాం. అక్కడ ఎవరైతే తోపుడు పళ్ళు పెట్టుకున్నా వాళ్ళందరికీ ఒక ప్లేస్ ఇచ్చాం. అక్కడికి వెళ్ళమంటే కొంతమంది ధర్నాలు అంటున్నారు. ఎవరు ధర్నాలు చేసినా, ఎవరు తిట్టినా నేను మంచి కోరుకుంటాను. ఎవరికి అన్యాయం చేయాలి, నేను ఎప్పుడో చేయాలి, కానీ వాళ్ళకి ప్లేస్ చూపించాను. ఎక్కడుంటే వ్యాపారం అవుతుంది, వ్యాపారం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాను. నాకు ఒక జామకాయ కావాలి, అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి, ఇక్కడే కొనుక్కు దొరకదు కదా. కాబట్టి మీకు కూడా సహకరించమని చాలాసార్లు చెప్పాను. ఏదో నా స్వార్థం కాదు, లేదా నా అవకాశం కాదు. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఆవులు రోడ్డు మీద తెచ్చి పెడితే రాత్రి వెళ్తున్నారు. నేను హాయిగా గడ్డేసి పెంచుతుంటే రాత్రి వెళ్ళి పాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. నీళ్ళే బాగుంది, బాగా పెంచుతున్నారు, మా పాలు మాకు వచ్చేస్తున్నాయి అని చెప్పి రాత్రి మీద వెళ్ళి పాలు పిండుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు రేపు చూస్తాను, ఎవరు రాకపోతే ఆవులన్నీ కూడా ఇది అయిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి ఎక్కడ గోశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మంచివి అక్కడికి పంపిస్తే బాగుంటుంది. నాకేం అవసరం, నేను 15 రోజులకి 20 రోజులకి వస్తాను. ఇప్పుడే వచ్చేసరికి